ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం అని రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము మన వాల్మీకి రామాయణంలో అయోధ్యాకాండలో ఉన్నాము. 94వ సర్గ కూడా పూర్తి చేసుకున్నాము. ఇటువైపు నుంచి భరతుడు సంతోషంగా ఉత్సాహంగా పరమోత్సాహంగా ఆయన రామచంద్రుడి వైపుకి వస్తూ ఉన్నాడు. అటువైపు రామచంద్రమూర్తి సంతోషంగా శాంతిగా సీతమ్మ తల్లితో ఆడుకుంటూ ఉన్నారు. ఆయన అక్కడ చుట్టుపక్కల ఉన్న చిత్రకూట పర్వతాన్ని, ఆ పక్కనే ఉన్న సెలయేళ్లను, సరస్సులను, పువ్వులను, చెట్లను, పక్షులను చూపిస్తూ సీతమ్మతో మాట్లాడుతూ నడుస్తూ ఉన్నారు. వాళ్ళు సాయంకాలం వేళ బయలుదేరారు. ఆ కొండ చుట్టూ తిరుగుతూ ఉన్నారు, నెమ్మదిగా మాట్లాడుకుంటూ ఆడుకుంటూ. రామచంద్రమూర్తి మధ్యలో సీతమ్మ తల్లితో, సీత, నాతో కలిసి ఇక్కడ నువ్వు ఉంటే నీకు సుఖంగా సంతోషంగా ఉంది కదా అని అడిగారు. సీతమ్మ నవ్వుతూ చూసిందో, అవునని చెప్పిందో, ఆమె ఏమన్నదో మన వాల్మీకి మహర్షి మనకివ్వలేదు. కాబట్టి మనమే మన ఇచ్చ వచ్చినంత ముద్దు ముద్దుగా మనసులో ఊహించుకుందాము. మళ్ళీ రామచంద్రమూర్తి సీతకు చూపిస్తూ ఉన్నారు ఆ చుట్టుపక్కల విశేషాలన్నీ. అక్కడ ఆగాము, ఇంక అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. అప్పుడేం జరిగిందంటే, అథ శైలాత్ వినిష్క్రమ్య మైథిలీం కోసలేశ్వరః అదర్శయత్ శుభజలాం రమ్యాం మందాకినీం నదీం. ఇంకా చాలాసేపు ఆ చిత్రకూట పర్వతం పైన, పర్వత సానువుల్లో, కొండ చర్యల్లో అక్కడక్కడ తిరుగుతూ మాట్లాడుతూ నడుస్తూ చివరికి ఆ శైలాత్ వినిష్క్రమ్య, ఆ కొండ దిగారిద్దరు. మన కోసలేశ్వరుడు రామచంద్రుడు ఇంకా అక్కడి నుంచి కిందికి వస్తూ ఉంటే అక్కడ శుభ జలాలతో, చక్కటి మంచినీళ్లతో ఉన్న రమ్యమైన మందాకిని నది కనిపించింది. దాన్ని మైథిలీం సీతకు అదర్శయత్ చూపిస్తూ ఉన్నారిప్పుడు. చూపించి అబ్రవీచ్చ వరారోహాం చారు చంద్ర నిభాననాం విదేహ రాజస్య సుతాం రామః రాజీవ లోచనః. మన రాజీవముల వంటి, కలువ పువ్వుల వంటి కన్నులున్నవారు రామచంద్రమూర్తి విదేహరాజు యొక్క కూతురైన మన సీతతో ఆ చారు చంద్ర నిభ ఆననాం, అందమైన చంద్రుడి వంటి ముఖం కలిగిన వరారోహాం, అందమైన ఆ సీతమ్మ తల్లిని చూస్తూ ఆమెతో ఈ విధంగా అబ్రవీత్ అంటూ ఉన్నారు. వాళ్ళక్కడి నుంచి కొండ దిగి నడుస్తూ వస్తూ ఉన్నారు. కింద మందాకిని నది కనిపించింది. ఆ నదిని చూపిస్తూ రామచంద్రమూర్తి ఆ నదీ విశేషాలన్నీ మళ్ళీ సీతమ్మకు చెప్తున్నారు. విచిత్ర పులినాం రమ్యాం హంస సారస సేవితాం కమలైః ఉపసంపన్నాం పశ్య మందాకినీం నదీం. విచిత్రమైన అందమైన పులినాలతో, ఇసుక తిన్నెలతో రమ్యంగా ఉన్నది ఈ నది. హంసలు, సారస పక్షులు ఆ సరస్సుల పక్కన, నీటి పక్కన ఉండే బాతులు, కొంగలు, బెగ్గురు పక్షులు మొదలైనవన్నీ దాని చుట్టూ ఉన్నాయి. వాటన్నిటితో సేవింపబడుతూ ఉన్నది. కమలైః ఉపసంపన్నం, బాగా కమలాలతో నిండి ఉన్నది ఈ మందాకిని నది. చూసావా సీత, పశ్య చూడు, నానావిధైః తీరరుహైః వృతాం పుష్పఫలద్రుమైః రాజంతీం రాజరాజస్య నళినీం ఇవ సర్వతః. నానావిధైః, ఎన్నో రకాలైన తీరరుహాలు,
ఆ నదీ తీరంలో పెరిగే వృక్షాలు, వాటన్నిటితో వృతము కూడి ఉన్నది. పుష్ప ఫలద్రుమైః, పువ్వులతో పళ్ళతో నిండి ఉన్న చెట్లతో ఉన్నది. ఆ రాజరాజస్య నళినీం ఇవ, రాజరాజు కుబేరుడి యొక్క పద్మాల కొలనులాగా సర్వతః అంతటా శోభిల్లుతూ రాజిల్లుతూ ఉన్నది ఈ మందాకిని నది. చూస్తున్నావా సీత? మృగయూధ నిపీతాని కలుష అంబాంసి సాంప్రతం తీర్థాని రమణీయాని రతిం సంజనయంతి మే. మృగయూధ నిపీతాని, అదిగో అక్కడ చూసావా సీత? జింకలు గుంపులు గుంపులుగా వచ్చి ఈ నదిలో నీళ్లు తాగుతూ ఉన్నాయి, చూస్తున్నావా? అవన్నీ గుంపులుగా వచ్చేసరికి వాటి గిట్టల వల్ల అక్కడంతా కొంచెం బురద బురదగా అయ్యి అక్కడన్ని నీళ్లు కొంచెం కలుషితం అవుతూ ఉన్నాయి. అవి నీళ్లు తాగుతూ ఉన్న చోట సాంప్రతం ఇప్పుడు చూస్తున్నావా అక్కడ? అదిగో అక్కడ చూసావా ఎన్ని జింకలున్నాయో? అవన్నీ నీళ్లు తాగుతున్నాయి, చూసావా? ఇంకసలు ఈ రమణీయమైన తీర్థాన్ని నీళ్ళని చూస్తూ ఉంటే నాకు రతిం సంజనయంతి, నాకెంత కోరిక కలుగుతున్నదో నేను కూడా ఆ నీళ్ళల్లో అట్లా ఆడుకోవాలని. జింకలు చూడు అసలు ఎంత ఆడుకుంటున్నాయో మంచినీళ్ళు తాగుతూ. జటాజిన ధరాః కాలే వల్కలోత్తర వాససః ఋషయః తు అవగాహంతే నదీం మందాకినీం ప్రియే. ఓ ప్రియా సీత, కాలే సంధ్యావందనాలు చేయవలసిన కాలాల్లో, సంధ్యాకాలాల్లో ఋషయః ఋషులందరూ జట అజినధరాః జటలతో, అజినాలు జింక చర్మాలన్నీ ధరించిన వాళ్ళై, వల్కల ఉత్తర వాససః వల్కలాలను నారచీరలను ఉత్తరీయాలుగా ధరించిన వాళ్ళై, అదిగో చూసావా మందాకినీం నదీం, మందాకిని నదిలోకి అవగాహంతే వాళ్ళు కూడా దిగుతూ ఉన్నారు స్నానాలు చేసుకోవడానికి. ఎందుకంటే సాయంకాలం అవుతూ ఉన్నది కదా, వాళ్ళు కూడా స్నానం చేసి సంధ్యావందనాలు చేసుకోవాలి. ఋషులు కూడా వస్తూ ఉన్నారు, చూసావా? జింకలు కూడా నీళ్లు తాగుతూ ఉన్నాయి, ఓ పక్కన ఋషులు కూడా నీళ్ళలోకి దిగుతూ ఉన్నారు స్నానాలు చేసుకుని వాళ్ళు సంధ్యావందనాలు చేసుకోవడం కోసం. చూస్తున్నావా ప్రియా అని పిలుస్తూ ఉన్నారు. ఆదిత్యం ఉపతిష్టంతే నియమాత్ ఊర్ధ్వ బాహవః ఏతే పరే విశాలాక్షి మునయః సంసితవ్రతాః. ఓ విశాలాక్షి, ఆమా జింకల్ని చూసావా అంటే, ఆ పక్షుల్ని చూసావా, కమలాలను చూసావా అంటే, సీతమ్మ పెద్ద పెద్ద కళ్ళు చేసుకుని అవన్నీ చూస్తూ ఉన్నట్టున్నది. ఆమెను చూస్తూ రామచంద్రమూర్తి నవ్వుతూ, ఓ విశాలాక్షి, అంత పెద్ద పెద్ద కళ్ళు చేసుకుంటూ చూస్తూ ఉన్నావు, ఇటు చూడు ఇటు చూడు, ఇక్కడ చూసావా మునయః మునులు ఆదిత్యముపతిష్టంతే సూర్యుడికి ఎదురుగా నిలబడ్డారు వాళ్ళు. నియమాత్ నియమంగా, ఊర్ధ్వ బాహవః చేతులు రెండు పైకి చాచి, సంసిత వ్రతాః వాళ్ళు వ్రత నియమాలను పాటిస్తూ, అదిగో మునులక్కడ తపస్సులు చేసుకుంటూ ఉన్నారు. ఏతే పరే చూసావా ఓ విశాలాక్షి సీత అని చూపిస్తూ ఉన్నారు. ఆమె చూస్తూ ఉన్నది, వాళ్ళు నడుస్తూ ఉన్నారు. ఆ మందాకిని నదీ తీరంలో ఒకవైపు నుంచి ఇవన్నీ చూస్తూ నడుస్తూ వెళ్తూ ఉన్నారు. మారుతోద్ధూత శిఖరైః ప్రనృత్తః ఇవ పర్వతః పాదపైః పత్రపుష్పాణి సృజద్భిః అభితః నదీం. ఇక్కడ చూసావా ఒకవైపున మారుత ఉద్ధూత శిఖరైః, మనం ఇప్పుడే దిగొచ్చాం చూడు ఈ కొండ. ఆ కొండ పైన ఉన్న చెట్లన్నీ గాలికి, ఆ పైన చెట్ల పై భాగాలన్నీ కదులుతూ ఉన్నాయి, ఊగుతూ ఉన్నాయి. అట్లానే ఆ పాదపాలు చెట్లు పత్రాలను, ఆకులను, పుష్పాలను, పూలను సృజద్భిః ఏవో రాలుస్తూ ఉన్నట్టు అభితః అంతటా పువ్వులను, ఆకులను రాలుస్తూ ఉన్నాయి చెట్లు ఒకవైపు. పైగా ఆ చెట్లు పై భాగాలన్నీ గాలికి కదులుతూ ఉంటే, చూస్తూ ఉంటే ఎట్లా ఉన్నది అంటే, ఇదిగో ఈ పర్వతమే ప్రనృత్తః ఇవ, అది గొప్పగా నాట్యం చేస్తున్నట్టున్నది చూసావా అంటున్నారు రామచంద్రమూర్తి.
ఆ కొండ పైన చెట్లన్నీ ఊగుతూ ఉన్నాయి. పువ్వులన్నీ రాలుతూ ఉన్నాయి. ఆ నది చుట్టూ ఉన్న చెట్లన్నీ ఇవన్నీ చూస్తూ ఉంటే పర్వతమే నాట్యం చేస్తున్నట్టు. ఆ నది ఏమో కాళ్ళు, చేతులు కదిలిస్తున్నట్టు, చెట్లు తలలన్నీ ఊపుతున్నట్టు, పర్వతానికి చెట్లేమో తలలాగా, ఈ నది ఏమో ఆ కొండకున్న కాళ్ళు, చేతులుగా అసలు మొత్తం పర్వతమే చిత్రకూట పర్వతమే నాట్యం చేస్తున్నట్టున్నది చూస్తున్నావా అంటున్నారు రామచంద్రమూర్తి. క్వచిత్ మణి నికాశోదాం క్వచిత్ పులినశాలినీం క్వచిత్ సిద్ధజనాకీర్ణాం పశ్య మందాకినీం నదీం. క్వచిత్ ఒక్కొక్క చోట మణులతో సమానంగా ఉన్నాయి ఆ నీళ్ళన్నీ మణుల్లాగా మిలమిలా మెరుస్తున్నాయి నీళ్ళు. ఆ మందాకిని నదిలోని నీళ్లు మణులాగా మెరుస్తున్నాయి. క్వచిత్ ఒక్కొక్క చోట పులినశాలిని బాగా ఎత్తైన ఇసుక తిన్నెలతో ఉన్నది ఆ నది. క్వచిత్ ఒక్కొక్క చోట సిద్ధ జనాకీర్ణం సిద్ధులందరూ అక్కడ ఉండి వాళ్ళు సాధన చేసుకుంటూ ఉన్నారు. సిద్ధులందరూ అక్కడ కూర్చుని ఉన్నారు. వాళ్ళందరిని పశ్య చూడు. నిర్ధూతాన్ వాయునా పశ్య వితతాన్ పుష్ప సంచయాన్ కోప్లూయమానాన్ అపరాన్ పశ్య త్వం జలమధ్యగా. ఇటు చూడు, ఇటు చూడు, ఇటు చూడు. వాయున గాలికి నిర్ధూతాన్ చెల్లాచెదురుగా రాల్చబడుతూ ఉన్న ఆ పుష్ప సంచయాన పువ్వుల సమూహాల్ని రాసులుగా పువ్వులన్నీ రాలుతూ ఉన్నాయి. ఆ వితానము అవి ఎక్కడ పడితే అక్కడ కుప్పలుగా రాలిపోతూ ఉన్న ఆ పువ్వుల కుప్పలను చూస్తూ ఉన్నావా? అట్లానే జలమధ్యగాన్ నీటి మధ్యలో ఈ మందాకిని నీళ్లలో కూడా పడుతూ ఉన్నాయి. గాలికి ఆ పువ్వులన్నీ గుత్తులుగా రాలి అక్కడక్కడ అంతటా పరుచుకుని ఉన్నాయి. అవే పువ్వులు అదే గాలికి రాలి ఈ నీళ్లలో కూడా పడ్డాయి ఇప్పుడు. అవి అపరాన్ పోప్లూయమానాన్ నీళ్లలో తేలుతూ ఉన్నాయి. పశ్య చూడు త్వం నువ్వు. తాంచ అతివల్గు వచసః రథాంగహ్వయనా ద్విజాః అధిరోహంతి కళ్యాణి నిష్కూజంతః శుభా గిరః. అదిగో అటు చూసావా ఓ కళ్యాణి సీత? ఆ ద్విజాః పక్షులు చూసావా? ఏమి పక్షులు? రథాంగం అంటే చక్రం. చక్రవాకమన్న పేరున్న పక్షులు, చక్రవాక పక్షులేవున్నాయో అవి చూసావా? అతివల్గు ఎంతో అందమైన వచసః మాటలతో నిష్కూజంతః అవి కూస్తూ శుభాః గిరః చక్కటి పలుకులతో అవి నాదాలన్నీ చేస్తూ అధిరోహంతి ఆ కొండను ఎక్కుతూ ఉన్నాయి. కొండపైన ఎగురుతూ ఉన్న ఆ పక్షులను, చక్రవాక పక్షులను చూస్తూ ఉన్నావా? అందంగా, మధురంగా నాదాలన్నీ చేస్తూ అవి ఆ కొండపైనంతా ఎగురుతూ ఉన్నాయి. సాయంకాలం వేళ చూస్తూ ఉన్నావా సీత? దర్శనం చిత్రకూటస్య మందాకిన్యాః చ శోభనే అధికం పురవాసాచ్చ మన్యే తవ చ దర్శనాత్. ఓ శోభనే సీతా, అసలు తవ దర్శనాత్ నీ ముఖం చూసి నిన్ను చూస్తూ నువ్వు దగ్గరగా ఉండగా ఇదిగో నీతో పాటు కలిసి ఈ మందాకిని నదిని ఆ చిత్రకూట పర్వతాన్ని చూస్తూ ఉంటే ఆహా! అసలు పురవాసాత్ అధికం మన్యే. అసలు మన అయోధ్యాపురంలో కన్నా గూడా అత్యధికమైన అందంగా ఉన్నది అని అనిపిస్తున్నది నాకు. నువ్వు నాతో ఉండగా, నీతో కలిసి ఈ మందాకిని నదిని, ఆ చిత్రకూట పర్వతాన్ని చూస్తూ ఉంటే అసలు అయోధ్య గూడా దీనికన్నా తక్కువే అనిపిస్తున్నది నాకు. విధూత కలుషైః సిద్ధైః తపోదమ సమాన్వితైః నిత్య విక్షోభిత జలాం విగాహస్వ మయా సహ. రా ఆడుకుందాం పద సీత, పద ఆడుకుందాం. నాకు గూడా ఆడుకోవాలనిపిస్తుంది. అదిగో
తపో దమ శయాన్వితైః తపస్సులతో, దమము ఇంద్రియ నిగ్రహంతో, శమము మనశ్శాంతితో, విధూత కలుషైః కలుషములన్నీ కల్మషాలన్నీ తొలగిపోయిన, రాగద్వేషాలు లేకుండా ఉన్న ఆ సిద్ధులు ఇదిగో ప్రతిరోజు నిత్యము వచ్చి ఈ జలాల్లో, ఈ మందాకిని నీటిలో స్నానాలు చేస్తూ ఉంటే, దానివల్ల విక్షోభితము కదులుతూ ఉన్న, క్షోభ చెందుతూ ఉన్న ఈ మందాకిని నది, సిద్ధులు స్నానాలాచరించే నది ఇది. ఇదిగో మయా సహా నాతో పాటు విగాహస్వ, దిగి ఇందులో స్నానం చేద్దాం, ఇద్దరం జలకమాడుదాం పద. సఖీవచ్చ విగాహస్వ సీతే మందాకినీం నదీం కమలాని అవమజ్జంతి పుష్కరాణి చ భామిని. ఆమె సరే అన్నది, ఆయనతో పాటు దిగుతూ ఉన్నది. దిగుతూ ఉంటే ఆయన ముందు దిగారు. ఆ నదిలోకి, ఆ నీళ్ళలోకి ఆయన ముందు దిగారు. సీతమ్మ వెనకాల వస్తూ ఉన్నది. ఆమె కోసం చేతులు అందిస్తున్నారు. అందిస్తూ ఆమెతో ఎంత ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉన్నారో. ఇదిగో సీత, ఈ మందాకిని నదిలోకి నీ సఖీవత్, ఏదో నీ స్నేహితురాల దగ్గరికి వస్తున్నట్టు దిగు. ఈ మందాకిని నది నీ స్నేహితురాల్లాగా ఉన్నది చూస్తూ ఉంటే. ఎందుకు అంటే, అదిగో చూసావా కమలాలు, ఆ పద్మాలు చూస్తుంటే నీ అరచేతుల్లాగా, నీ పాదాలలాగా, నీ బుగ్గలలాగా, నీ పెదవులలాగా ఉన్నాయి. అదిగో ఆ పుష్కరాలు చూస్తూ ఉన్నావా కలువలు, నల్ల కలువలను చూస్తుంటే నీ కన్నులలాగా ఉన్నాయి. ఈ నదికి కూడా నీకున్నట్టే కమలాల్లాంటి అరచేతులు, పాదాలు, కలువ పువ్వులు, నల్ల కలువ పువ్వుల్లాంటి కన్నులు నీకున్నట్టే ఈ నదికి కూడా ఉన్నాయి. ఈ నది నీ స్నేహితురాలో ఏంటో అంటున్నారు. ఆహా! త్వం పౌరజనవత్ వ్యాళాన్ అయోధ్యాం ఇవ పర్వతం మన్యస్వ వనితే నిత్యం సరయూవత్ ఇమాం నదీం. త్వం నువ్వేం చెయ్యంట, ఇదిగో ఈ వ్యాళాలన్నీ ఉన్నాయి గదా, అడవిలో జంతువులన్నింటినీ మన పురజనులు అనుకో. అట్లానే ఆ పర్వతం ఉంది గదా, చిత్రకూట పర్వతాన్ని అయోధ్య అనుకో. అట్లానే ఈ మందాకిని నదిని, ఇమాం దీన్ని, సరయూ నది, మన అయోధ్య నగరానికి పక్క నుంచి ప్రవహిస్తూ ఉన్న సరయూ నది అనుకో. నిత్యం ఇట్లానే అనుకుంటే ఓ వనిత, ఇంకిదంతా మనకు అయోధ్యే కదా, అయోధ్యకి దూరంగా ఉన్నామన్న ఆలోచనే రాదింకప్పుడు. కాబట్టి ఆ జంతువులన్నీ పురజనులనుకో, పర్వతం అయోధ్య అనుకో, ఈ మందాకిని సరయూ నది అనుకో, ఆ రకంగా మన్యస్వ అనుకో ఓ వనిత అని చెప్తున్నారు. ఆ తల్లికి ఇవన్నీ అనుకోవాల్సిన అవసరం లేదు. రామచంద్రమూర్తి ఎక్కడుంటే అక్కడే ఆమెకన్నీ. ఆయన ఒకవేళ మనసులో అయోధ్య ఎట్లా ఉంటుంది, పురజనులు ఎట్లా ఉంటారు, సరయూ నది ఎట్లా ఉంటుందని గుర్తుకొచ్చినప్పుడల్లా వీటిని చూస్తూ అదే అని అనుకుంటున్నారాయన. వీటన్నిటిని చూస్తూ వాటిగానే భావిస్తూ ఉన్నారు. నువ్వు గూడా అట్లా అనుకో అని చెప్తున్నారు. లక్ష్మణః చాపి ధర్మాత్మా మన్నిదేశే వ్యవస్థితః త్వం చ అనుకూలా వైదేహీ ప్రీతిం జనయతః మమ. ఓ వైదేహి సీత, ఆ ధర్మాత్ముడు లక్ష్మణుడు కూడా నా ఆదేశాన్ని అనుసరించి ప్రవర్తిస్తూ ఉంటాడు. నువ్వు కూడా నాకు అనుకూలంగా నా మాట మన్నించి ఉంటావు. మీ ఇద్దరూ నన్నెంత బాగా చూసుకుంటారంటే, అసలు మమ ప్రీతిం జనయదః, మీ ఇద్దరు నాకెంత ప్రీతి కలిగిస్తారో. చాలా సంతోషంగా ఉన్నాను. ఉపస్పృశన్ త్రిశవణం మధుమూల ఫలాసనః నా అయోధ్యాయై న రాజ్యాయ స్పృహయే అద్య త్వయా సహ. సీత, త్వయా సహ నీతో పాటు కలిసి ఉండి, త్రిశవణం ఉపస్పృశన్ త్రికాలాల్లో స్నానాలాచరించి, సంధ్యావందనాలు పూర్తి చేసుకుంటూ, నీతో పాటు కలిసి మధువులు, ఈ అడవుల్లో దొరికే మధువులను, మూలాలను, కందమూలాలను, ఫలాలను, అసనము భుజిస్తూ ఉంటే, అసలు నాకు అద్య ఇప్పుడు అయోధ్య పైన గాని,
ఆ కోసల రాజ్యం పైన గాని నా స్పృహయే నాకు స్పృహే లేదు. నాకు వాటి గురించి ఆలోచనే రావట్లేదు. నీతో పాటు ఇక్కడ కలిసుండి హాయిగా స్నానాలు చేస్తూ, భోజనాలు చేస్తూ, నీతో కలిసి చిత్రకూట పర్వతం చుట్టూ తిరుగుతూ, మందాకిని నదిలో జలకమాడుతూ ఉంటే అసలు నాకింకేమీ గుర్తుకు రావట్లేదు. ఇమాం హి రమ్యాం మృగయూథ శాలినీం నిపీతతోయాం గజసింహ వానరైః సుపుష్పితాం పుష్పభరైః అలంకృతాం న సహ అస్తి యః స్యాత్ న గతక్లమః సుఖీ. ఇమాం ఈ రమ్యమైన మృగయూథ శాలినీం అదిగో జింకల సమూహాలతో ఉన్నది. గజసింహ వానరైః ఏనుగులు ఒకవైపు, కొంత దూరంలో సింహము, అక్కడక్కడ కోతులు ఇవన్నీ తోయాలను నీటిని తాగుతూ ఉంటే, సుపుష్పితం బాగా పూసిన చెట్లతో ఈ తీరమంతా అందంగా అలంకరించబడి ఉంటే పూలభారాలతో, ఇవన్నీ చూస్తూ ఎవ్వరున్నా సరే వాడింకా సహా గతక్లమః ఏ బడలిక లేకుండా, ఏ కష్టము లేకుండా సుఖంగా ఉండకపోవడమన్నది నా స్యాత్ కుదరదు. వాడింకివన్నీ చూస్తూ ఉంటే ఎంత సుఖంగా, శాంతిగా, సంతోషంగా ఉంటాడో ఎవడైనా సరే. ఇతీవ రామః బహు సంగతం వచః ప్రియా సహాయః సరితం ప్రతి బ్రువన్ చచార రమ్యం నయనాంజన ప్రభం సహ చిత్రకూటం రఘువంశ వర్ధనః. ఇతీవ ఈ విధంగా రామః రామచంద్రమూర్తి ప్రియా సహాయః తన ప్రియురాలితో ఆ సరితం ప్రతి మందాకిని నది గురించి బహుసంగతం వచః ఎంతో ప్రేమగా, ఎంతో స్నేహపూరితమైన వాక్కులతో బ్రువన్ చెప్తూ, ఇంకా ఆ రమ్యమైన చిత్రకూటము ఇప్పుడు నయనాంజన ప్రభము కళ్ళకు రాసుకునే కాటుకలాగా ఉన్నదట. ఇప్పుడు ఆ చిత్రకూట పర్వతము ఎందుకు అంత కళ్ళకు రాసుకునే కాటుకలాగా ఎందుకున్నది అంటే, అంత చిమ్మ చీకట్లు అలుముకున్నాయి. మన అన్నగారు ఆయన భార్యతో కలిసి ఆ చిత్రకూట పర్వతంలో ఎప్పుడో సాయంత్రం పూట నడవడం మొదలుపెట్టారు. ఇద్దరు నడుస్తూ నడుస్తూ ఆ పర్వతం చుట్టూ తిరిగి అక్కడి నుంచి కిందికొచ్చి మందాకిని నది చుట్టుపక్కల ఉన్నవన్నీ చూస్తూ, కొంత దూరంలో ఎవరూ లేని ఏకాంత ప్రదేశంలో ఇద్దరు నీళ్ళలోకి దిగి జలకాలాడి ఈతలన్నీ కొట్టి మళ్ళీ అక్కడి నుంచి పైకొచ్చే ఇంత చేసేసరికి బాగా చీకట్లు కమ్ముకున్నాయి. ఇంకా మన రఘువంశ వర్ధనుడో, మన రామచంద్రుడు సహా ఆయన ఆ విధంగా అక్కడ చచారా తిరుగుతూ ఉన్నారు. ఇంక నెమ్మదిగా ఇంటికొస్తూ ఉన్నారేమో. మన వాల్మీకి మహర్షి ఇట్లానే చెప్తారు. కాలాన్ని అక్కడున్న విషయాలతో వర్ణించి చూపిస్తూ ఉంటారు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచనవతితమ సర్గః సంపూర్ణం. ఇంకప్పుడేం జరిగిందంటే, ఇంటికొచ్చారు. తాం తథా దర్శయిత్వా తు మైథిలీం గిరి నిమ్నగాం నిశసాద గిరిప్రస్థే సీతాం మాంసేన ఛందయన్. కొద్ది దూరంలో ఉన్నారు వాళ్ళు. అక్కడ మైథిలితో సీతతో కలిసి కూర్చున్నారు రామచంద్రమూర్తి. గిరి నిమ్నగాం ఆ కొండపై నుంచి కిందంతా ప్రవహిస్తూ ఉన్న మందాకిని నదిని సీతకు దర్శయిత్వా చూపించి, ఇంకా మన రామచంద్రమూర్తి అలిసిపోయారు. ఎంతసేపటి నుంచి నడుస్తున్నారు? సాయంత్రం నుంచి ఇప్పుడు రాత్రి అయిందంటే కొన్ని గంటల నుంచి నడుస్తున్నారేమో. కొండలపై నుంచి, రాళ్లపై నుంచి, శిలలపై నుంచి నడుస్తున్నారు. కిందికొచ్చారు, ఈత కొట్టారు. ఇవన్నీ చేసేసరికి అలిసిపోతారు. ఇంకా ఆయన ఏం చేశారు? మాంసం తీసుకొచ్చారు. దాన్ని సీతాం చందయన్ సీతమ్మకు తినిపిస్తూ ఉన్నారు. ఆయన మాంసం తినిపిస్తూ సీతమ్మకు
ఆ గిరిప్రస్థే ఆ కొండ దగ్గర నిశసాద కూర్చుని ఉన్నారు. ఇదం మేధ్యం ఇదం స్వాదు నిష్టప్తం ఇదం అగ్నినా ఏవమాస్తే సహ ధర్మాత్మ సీతయా సహ రాఘవః. ఇదం మేధ్యం ఇది చూడు ఎంత బాగుందో, ఇది చూడు, ఇది చూడని ఆ మాంసము ముక్కలను సీతమ్మకి తినిపిస్తూ ఉన్నారు. ఇది బాగుంది చూడు మేద్యము. ఇదం స్వాదు ఇది చూడు ఎంత రుచిగా ఉన్నదో, ఇది చాలా కమ్మగా ఉంది. ఇదిగో ఇదం ఇది చూసావా అగ్నినా నిష్టప్తం బాగా కాల్చిందిది. ఇక్కడ ఈ మాంసపు ముక్క బాగా కాల్చి ఉన్నది. బాగుంది చూడు ఎంత రుచిగా ఉందో చూడు అంటూ ఒక్కొక్క ముక్క సీతమ్మకి తినిపిస్తున్నారు రామచంద్రమూర్తి. ఆ విధంగా రాఘవః ఆ ధర్మాత్ముడు సీతయా సహా సీతమ్మ తల్లితో సహా కలిసి ఏవం ఆస్తే అక్కడ ఉన్నారు. ఆయన సుఖంగా, సంతోషంగా, ప్రశాంతంగా ఉన్నారు హాయిగా. తథా అప్పుడేం జరిగిందంటే తత్ర ఆసతః తస్య భరతస్య ఔపయాయినః సైన్యరేణుః చ శబ్దః చ ప్రాదురాస్తాం నభస్పృశౌ. తథా ఆ విధంగా వాళ్ళు ప్రశాంతంగా అక్కడ ఉంటే తత్ర అక్కడ ఆసతః కూర్చుని ఉన్నారు. కూర్చుని ఉంటే భరతస్య భరతుడి యొక్క ఔపయాయినః సైన్య రేణుః భరతుడి వెంట వస్తూ ఉన్న దగ్గరికి వస్తూ ఉన్న ఇక్కడ వీళ్ళు కూర్చున్న ప్రదేశం దగ్గరికి వస్తూ ఉన్న సైన్యం యొక్క దుమ్ము మరి ఆల్రెడీ ఆ గిట్టల్లో నుంచి దుమ్మంతా పైకి రేగుతుందని మనం చూసుకున్నాము. కాబట్టి ఆ దుమ్మంతా కనిపిస్తున్నది. పైగా శబ్దము ఆ సైన్యమంతా వస్తూ ఉంటే ఏనుగుల ఘీంకారాలు, గుర్రాల సకిలింపులు అట్లాంటివన్నీ ఉంటాయి. పైగా అంతమంది నడుస్తూ వస్తూ ఉంటే ఆ వాహనాల శబ్దాలు, పాదాల శబ్దాలన్నీ వినిపిస్తూ ఉంటాయి. ఈ శబ్దం అంతా ఇంతా గాదు. వాళ్ళు చేస్తూ ఉన్న శబ్దము, వాళ్ళ దగ్గర నుంచి వస్తున్న దుమ్ము. వాళ్ళెక్కడి నుంచి వస్తున్నారో అటువైపు భూమిపై నుంచి లేస్తున్న దుమ్ము అవి నభస్పృశౌ ప్రాదురాస్తాం. ఆకాశాన్ని తాకుతున్నాయి. శబ్దము ఆకాశాన్ని తాకుతున్నంతున్నది. దుమ్ము గూడా అంత పైకి లేస్తూ ఉన్నది. అది చూసారాయన. ఏతస్మిన్నంతరే త్రస్తాః శబ్దేన మహతా తతః అర్దితాః యూథపాః మత్తాః సయూథాః దుద్రువుః దిశః. ఏతస్మిన్నంతరే ఈలోగా త్రస్తాః భయపడి ఆ శబ్దేన ఆ మహతా శబ్దేన ఆ పెద్ద శబ్దాలకు భయపడి అర్దితాః బాధపడుతూ యూథపాః గుంపులు గుంపులుగా సయూథాః మొత్తము యూథపాః ఆ గుంపుల లీడర్స్‌తో సహా ఆ యూథాలన్నీ గుంపులన్నీ మత్తాః భయపడి దిశః దిక్కులకు దుద్రువుః పారిపోతూ ఉన్నాయి. అక్కడ అడవిలోని జంతువులన్నీ భయపడి తలా ఒక దిక్కుగా గుంపులు గుంపులుగా పారిపోతూ ఉన్నాయి. ఒకవైపేమో దుమ్మంతా ఆకాశం దాకా రేగుతున్నది. ఒకవైపు పెద్ద శబ్దాలు వినిపిస్తున్నాయి. ఒకవైపు ఈ చుట్టుపక్కల ఉన్న జంతువులన్నీ పారిపోతున్నాయి. ఇవన్నీ చూస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. సహతం సైన్య సముద్ధూతం శబ్దం శుశ్రావ రాఘవః తాన్శ్చ విప్రధృతాన్ సర్వాన్ యూథపాన్ అన్వవైక్షత. సహ రాఘవః రామచంద్రమూర్తి తం సైన్య సముద్ధూతం శబ్దం ఆ సైన్యం వల్ల వస్తూ ఉన్న పెద్ద పెద్ద శబ్దాలను శుశ్రావ విన్నారు. తాన్ విప్రధృతాన్ సర్వాన్ యూథపాన్ భయపడి పారిపోతూ ఉన్న ఆ గుంపులను, గుంపుల నాయకులను అన్వవైక్షత చూశారు. తాన్శ్చ విద్రువతః దృష్ట్వా తంచ శ్రుత్వా చ నిస్వనం ఉవాచ రామః సౌమిత్రిం లక్ష్మణం దీప్త తేజసం. ఇంక మన రామచంద్రమూర్తి విద్రువతః తాన్ దృష్ట్వా పారిపోతున్న జంతువుల సమూహాలను చూశారు. తం నిస్వనం శ్రుత్వా ఆ సైన్యం యొక్క శబ్దాన్ని విన్నారు. ఆయన పక్కనే కూర్చున్న దీప్త తేజసం ప్రజ్వరిల్లుతున్న అగ్నిశిఖలాగా ఉన్న లక్ష్మణుడితో సౌమిత్రి సుమిత్రానందవర్ధనుడితో ఈ విధంగా ఉవాచ అంటూ ఉన్నారు. ఆయన ఏమంటున్నారంటే హంత లక్ష్మణ పశ్య ఇహ సుమిత్రా సుప్రజాః త్వయా భీమస్తనిత గంభీర స్తుములః శ్రూయతే శ్వనః
గజయూధాని వా అరణ్యే మహిషాః వా మహావనే విత్రాసితాః మృగాన్ సింహైః సహసా ప్రధృతాః దిశః హంతా లక్ష్మణ. ఓహో లక్ష్మణ పశ్చాడు చూడు. సుమిత్ర త్వయా నీ చేత సుప్రజాః చక్కటి బిడ్డలు కలిగినదైనది అని ఆ పదానికి అర్థము. ఆ ఫ్రేజ్కి అర్థం ఏమి అంటే సుమిత్ర నీ వల్ల గొప్ప బిడ్డలు కలిగినది అయ్యింది అని. దీన్ని ఇంకొక రకంగా చెప్పుకోవాలంటే కౌసల్య సుప్రజ రామలాగా సుమిత్ర సుప్రజ లక్ష్మణ అని పిలుస్తూ లక్ష్మణుణ్ణి, అటు చూసావా లక్ష్మణ, భీమః భయంకరంగా స్థనితము ఏదో పిడుగుపాటులాగా ఉరుములాగా గంభీరంగా తుమ్ములంగా పెద్దగా వినిపిస్తున్న శ్వనః శబ్దము శ్రూయతే వినిపిస్తున్నది. గజయూధానివా ఏనుగుల సమూహాలు గాని ఈ అరణ్యంలో, ఈ మహావనంలో ఉన్న మహిషాహవా ఏవో ఎద్దులు గాని, లేదా మృగాహ ఏవో జింకలు, ఇవన్నీ సింహైః ఏదో ఒక పెద్ద సింహం వల్ల విత్రాసితాః భయపడి సహసా వేగంగా దిశః దిక్కులకు ప్రధృతాః పారిపోతూ ఉన్నాయి. చూసావా లక్ష్మణ, ఆ ఏనుగులు గుంపులు గుంపులుగా, ఆ ఎద్దులు కూడా, మహిషాలు కూడా గుంపులు గుంపులుగా, పైగా మృగాలన్నీ, పశువులన్నీ, జింకలన్నీ, లేళ్లు మొత్తము అట్లా భయపడి పారిపోతున్నాయి. ఏదైనా సింహం వల్ల ఇవన్నీ భయపడుతూ ఉన్నాయో ఏమో. ఎందుకట్లా భయపడి పారిపోతున్నాయి ఇవన్నీ ఒకసారి చూడు. పైగా రాజావా రాజపుత్రః వా మృగయాం అటతే వనే అన్యత్వా శ్వాపదం కించిత్ సౌమిత్రే జ్ఞాతుమర్హసి. ఏదో రాజు మృగయాం వేటాడడం కోసం ఈ వనంలో అటతే తిరుగుతున్నాడా, లేకపోతే సింహానికి భయపడి ఇవన్నీ గుంపులు గుంపులుగా పారిపోతూ ఉన్నాయా, లేదా రాజు వచ్చాడా, రాకుమారుడు వచ్చాడా వేటాడడం కోసము? అందుకని రాజో రాకుమారుడో ఈ వేట కోసం అడవిలో తిరుగుతూ ఉంటే భయానికి ఇవన్నీ పారిపోతున్నాయా? అన్యత్వా లేకపోతే ఏదైనా వేరే శ్వాపదం ఏమైనా, మనకు తెలియని క్రూర మృగం ఏమైనా ఇక్కడికి వచ్చిందా? ఓ సౌమిత్రే కించిత్ జ్ఞాతుమర్హసి, ఏంటో కొంచెం చూస్తావా అని అడిగారు. సుదుశ్చరః గిరిః చ అయం పక్షిణాం అపి లక్ష్మణ సర్వం ఏతత్ యథాతత్వం అచిరాత్ జ్ఞాతుమర్హసి. ఓ లక్ష్మణ, అసలు ఈ గిరి సుదుశ్చరః చాలా కష్టము. ఇక్కడ ఈ కొండలపైన ఇక్కడ నడవడము, ఈ చిత్రకూటం పైన తిరగడం చాలా కష్టము. పక్షులకు కూడా కష్టం. పక్షిణామపి వాటికి కూడా కష్టం అవుతుంది. మరైతే ఎందుకు ఇట్లా, దేనికి భయపడి ఇక్కడ ఎప్పటి నుంచో ఉన్న జంతువులన్నీ భయపడి పారిపోతున్నాయి? ఏతత్ సర్వం ఇదంతా యథాతత్వం ఉన్నది ఉన్నట్టు ఏం జరుగుతుందో కొంచెము అచిరాత్ కొంచెం తొందరగా జ్ఞాతుమర్హసి చూడు, తెలుసుకో. ఎందుకు కొంచెం తొందరగా చూస్తావా ఏం జరిగిందో, ఎందుకు అట్లా అన్ని పారిపోతున్నాయి భయపడి అని అడుగుతున్నారు. సహ లక్ష్మణః సంత్వరితః సాలం ఆరుహ్య పుష్పితం ప్రేక్షమాణః దిశః సర్వాః పూర్వాం దిశం ఉదైక్షత. సహ లక్ష్మణః లక్ష్మణుడు సంత్వరితః గబగబా ఆ పక్కనే ఉన్న ఒక పుష్పితం బాగా పూసిన సాలం మద్ది చెట్టును ఒకదాన్ని ఆరుహ్య ఎక్కి సర్వాః దిశః ప్రేక్షమాణః అన్ని వైపుల అన్ని దిక్కులకు చూస్తూ ముందు పూర్వాం దిశం ఉదైక్షత ముందు తూర్పు వైపు చూశారు, అక్కడేం కనిపించలేదు. ఇంకా తర్వాత ఉదన్ముఖః ఉత్తరం దిక్కుగా చూస్తూ ఉన్నారు. ఉదన్ముఖః ప్రేక్షమాణః దదర్శ మహతీం చమూం రథాశ్వగజ సంబాధాం ఎత్తైః యుక్తాం పదాతిభిః. ఉదన్ముఖుడై ఉత్తరం దిక్కుగా చూస్తే అక్కడ ఒక మహతీం చమూం దహర్శ ఒక పెద్ద సైన్యాన్ని చూశాడు. అది రథాలతో, అశ్వాలతో, గజములు, ఏనుగులతో సంబాధం నిండి ఉన్నది. పైగా ఎత్తైః పదాతిభిః యుక్తాం ఎత్తము సమాయత్తమై సిద్ధంగా ఉన్న పదాతి దళంతో కూడా,
పదాతి దళము, గజదళము, అశ్వదళము, రథదళంతో చతురంగ బలాలతో ఉన్న సైన్యము ఆయనకు కనిపించింది. తాం అశ్వగజ సంపూర్ణాం రథధ్వజ విభూషితాం శశంస సేనాం రామాయ వచనంచైదమబ్రవీత్. తాం దాన్ని, ఆ సైన్యాన్ని చూశాడు. అది అశ్వములతో, గుర్రాలతో, గజములు, ఏనుగులతో సంపూర్ణంగా నిండి ఉన్నది. రథాలతో, ఆ రథాల పైన ఉన్న ధ్వజాలతో అలంకరించబడి ఉన్నది. ఇంకా దాన్ని చూసి మన లక్ష్మణుడు రామాయ, రాముడికి అదిగో అక్కడి నుంచి ఒక పెద్ద సైన్యం వస్తున్నది అని శశంస చెప్పాడు. చెప్పి వెంటనే ఇదం వచనంచ, ఈ మాటను కూడా అబ్రవీత్ అన్నాడు. అనయ్య, అక్కడి నుంచి ఒక పెద్ద సైన్యం వస్తుంది అని చెప్పి దాంతోపాటు ఏమన్నాడంటే, అగ్నిం సంశమయతు ఆర్యః సీతా చ భజతాం గుహాం సజ్జం కురుష్వ చాపంచ శరాంశ్చ కవచం తథా. ఆర్యః, అన్నయ్య, అగ్నిం సంశమయతు, ఆ అగ్నిని చల్లార్చు. అక్కడ మనము ఆ మాంసం అవన్నీ కాల్చుకుంటూ ఉంటే, అవన్నీ చేస్తూ ఉంటే అదిగో అగ్ని వల్ల పొగలు వస్తూ ఉన్నాయి. దాంతో వాళ్ళు ఇటువైపే వస్తూ ఉన్నట్టున్నారు. మనం ఇక్కడ ఉన్నామని తెలియడానికి వీల్లేదు. అందుకని అగ్నిని కప్పేయి. సీత కూడా ఆ కొండ గుహలోకి వెళ్ళి దాక్కోవలసి ఉన్నది. అక్కడికి చేరాలి ఆమె. భజనం అంటే చేరడము. కొండ గుహకి వెళ్ళాలా సీత కూడా, అక్కడ దాక్కోవాలి. ఈలోగా మనిద్దరము సిద్ధమవ్వాలి. కాబట్టి చాపాన్ని తీసుకో, నీ ధనుస్సుని తీసుకో, దాన్ని సజ్జం కురుష్వ, దానికి నారి బిగించు. శరాంశ్చ కవచం తథా, నీ బాణాలను, కవచాన్ని కూడా కట్టుకో, మనం సిద్ధమవ్వాలి అని ఆయన చెప్తూ ఉన్నాడు. తం రామః పురుష వ్యాఘ్రః లక్ష్మణం ప్రత్యువాచః అంగా అవేక్షస్వ సౌమిత్రే కస్య ఇమాం మన్యసే చమోం. మన రాముడు, ఆ పురుష వ్యాఘ్రుడు, ఆ లక్ష్మణుడితో ప్రత్యువాచ, ఆయనతో ఏమన్నాడంటే, వాళ్ళు అక్కడ కూర్చొని తింటూ ఉన్నారు. ఆ కొండ దగ్గర ఒక చోట కింద కూర్చున్నారు. సీతమ్మకు ఏదో ముద్దుగా మాంసం ముక్కలన్నీ తినిపిస్తూ ఉన్నారు రామచంద్రమూర్తి. ఆ పక్కనే ఎక్కడో ఉన్నాడు లక్ష్మణుడు. ఈలోగా ఇదంతా హడావిడి అవుతూ ఉంటే, ఏం జరిగిందో చూడు లక్ష్మణ అంటే, ఆయన పక్కనున్న చెట్టెక్కి ఇంకా ఆయన అలర్ట్ అయ్యాడు. హై అలర్ట్లో, అన్నయ్య గబగబా సీతమ్మను అక్కడ కొండ గుహలో వెళ్ళి దాక్కోమని చెప్పు. నువ్వు సిద్ధమవ్వు. అదిగో అగ్నిని ఆర్పేయి. నేను కిందికి దిగొచ్చేలోగా, చెట్టు దిగి నేను వచ్చేలోగా నువ్వు కింద అగ్ని ఆర్పేయి. కవచాలు అవన్నీ ధరించు. ధనుర్బాణాలు పట్టుకో. నారిని కూడా కట్టి సిద్ధంగా ఉంచు అని చెప్తూ ఆయన దిగుతున్నాడు. దిగుతూ ఉంటే మన రామచంద్రమూర్తి ఏమన్నాడంటే, ఓ సౌమిత్రి, అంగా ఒక నిమిషం ఉండు. అవేక్షస్వ, మళ్ళీ జాగ్రత్తగా చూడు. ఇమాం చమోం, ఈ సైన్యము కస్య మన్యసే, ఎవరిదనుకుంటున్నావు? ఆ సైన్యం ఎవరిది? ఇవన్నీ చేద్దాంలే గాని, ధనుర్బాణాలు అవన్నీ పట్టుకుందాంలే గాని, ఆ సైన్యం అసలు ఎవరిదో ఒకసారి చూసి చెప్పు, ఎవరిదనుకుంటున్నావు అని అడిగాడు. ఏవముక్తః తు రామేణ లక్ష్మణః వాక్యం అబ్రవీత్ దిదక్షన్నివ తాన్ సేనాన్ ఋషితః పావకః యథా. ఏవం, ఈ విధంగా రామేణ ఉక్తః, రాముడి చేత చెప్పబడ్డవాడై లక్ష్మణుడు ఈ వాక్యాన్ని అన్నాడు. అసలు ఆ సైన్యం ఎవరిది అనుకుంటున్నావు లక్ష్మణ అని అడిగితే, కొంచెం జాగ్రత్తగా చూడు అని అంటే, మన లక్ష్మణుడు రాముడితో ఏం చెప్తున్నాడంటే, తాం సేనాం, ఆ సైన్యాన్ని, ఋషితః పావకః, బాగా కోపంతో ఉన్న అగ్నిదేవుడు ఉన్నట్టుగా ఈయన రగిలిపోతూ ఉన్నాడు. ఆ సైన్యాన్ని దిదక్షన్నివా, దాన్ని దహించి వేయాలన్నంత కోపంతో ఉన్నట్టు కనిపిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, సంపన్నం రాజ్యమిచ్చంతు వ్యక్తం ప్రాప్య అభిషేచనం ఆవాం హంతుం సమభ్యేతి కైకేయ్యాః భరతః సుతః. అన్నయ్య, అదిగో వ్యక్తం, చూస్తే తెలుస్తూనే ఉన్నది. అభిషేచనం ప్రాప్య, అభిషేకం చేసుకున్నాడు, రాజ్యాభిషేకం చేసుకుని, సంపన్నం రాజ్యమిచ్చన్, రాజ్యము సుసంపన్నంగా పూర్తిగా తనకే కావాలని కోరుకుంటూ, ఆవాం హంతు, మనిద్దరిని చంపేయడం కోసము,
ఆ కైకేయ్యాః సుతః కైకేయి కొడుకు భరతుడు సమభ్యేతి వస్తూ ఉన్నాడు. ఆ సైన్యం ఎవరిది అంటే అదిగో మనల్ని చంపడం కోసం భరతుడొస్తున్నాడు అని చెప్తున్నాడు. భరతుడని ఎట్లా గుర్తుపడతావు అంటే అదిగో చూసుకో ఏషః వై సుమహాన్ శ్రీమాన్ విటపీ సంప్రకాశతే విరాజత్ ఉద్గత స్కందం కోవిదార ధ్వజః రథే. ఏషః అదిగో అన్నయ్య ఆ రథం పైన కోవిదార వృక్షం అన్న ధ్వజమున్నది. సుమహాన్ పెద్దది, శ్రీమాన్ చాలా అందంగా ఉన్న కోవిదారమన్న విటపి చెట్టు, ఉద్గత స్కందం దాని మొదలు కూడా చాలా ఎత్తుగా కనిపిస్తూ ఉన్నది. అది ఇప్పుడు ఆ రథం పైన సంప్రకాశతే విరాజతి చక్కగా ప్రకాశిస్తూ రాజిల్లుతున్నది. కాబట్టి అదిగో రథం చూసావా? రథము ఆ ధ్వజంతోటి రాజిల్లుతున్నది. ఆ ధ్వజమేమో రథం పైన ప్రకాశిస్తున్నది. ఆ ధ్వజం పైన జెండా మీద గుర్తేమున్నది? కోవిదార వృక్షమున్నది. అది వీళ్ళదే. రామచంద్రమూర్తి వాళ్ళదే కోవిదార వృక్షం. కాబట్టి అయోధ్య నుంచి వచ్చిన సైన్యం అది. కాబట్టి భరతుడొచ్చాడు. అంతవరకు బానే ఉంది. కోవిదార వృక్షాన్ని చూస్తే అది భరతుడి సైన్యం అని తెలుస్తూ ఉన్నది కానీ, భరతుడు వీళ్ళని చంపడానికే వచ్చాడన్న దానికి మాత్రం అక్కడ చిహ్నాలేమీ లేవు. असौ हि सुमहान् स्कन्दः विटपी च महाद्रुमः विराजते महासैन्ये कोविदारध्वजः रथे. असौ ఈ సుమహాన్ పెద్ద స్కందంతో మొదలుతో ఉన్న ఆ మహాద్రుమము, ఆ పెద్ద విటపాలు కొమ్మలతో శాఖలుగా ఉన్న ఆ కోవిదార చెట్టు అన్న చిహ్నంతో ఉన్న ధ్వజములు ఆ మహాసైన్యంలో రథాల పైన ప్రకాశిస్తూ ఉన్నాయి. కాబట్టి అదే సైన్యము అని చెప్పాడు. అయితే రామచంద్రమూర్తిని, లక్ష్మణస్వామిని చంపడానికే భరతుడు వస్తున్నాడని ఈ చిహ్నాలేమీ లేవు అన్నాను గాని, అసలు ఆ సైన్యమే ఆ చిహ్నము. ఎవరైనా యుద్ధానికి వెళ్ళాలనుకున్న వాళ్ళే సైన్యాన్ని తీసుకొని బయలుదేరుతారు. మామూలుగా వెళ్ళేవాళ్ళు సైన్యంతోటి మొత్తం అంతా ఎందుకు బయలుదేరుతారు? కాబట్టి ఆ సైన్యాన్ని తేవడమే యుద్ధానికి రావడం అన్న గుర్తు. అందుకనే అక్కడ గుహుడు అనుమానించాడు, అక్కడ భరద్వాజుడు అనుమానించాడు, ఇక్కడ లక్ష్మణుడు అనుమానిస్తాడు. ఆ సైన్యం ఎవరైనా తీసుకొని వెళ్ళారంటే యుద్ధానికే పోతారు. ఇక్కడికే వస్తూ ఉన్నారంటే వీళ్ళపైన యుద్ధం అని అర్థం. యుద్ధానికి వచ్చిన వాళ్ళు చంపడానికే వస్తారు కాబట్టి అని మన లక్ష్మణస్వామి నిర్ణయించుకున్నారు. భజంతి ఏతే యథా కామం అశ్వానారుహ్య శీఘ్రగాన్ ఏతే భ్రాజంతి సంహృష్టాః గజానారుహ్య సాధినః. అదిగో చూసావా, శీఘ్రమైన అశ్వాన్ గుర్రాలను ఆరుహ్య ఎక్కి యథాకామం వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఏతే వీళ్ళు ఆ సైన్యము భజంతి వచ్చేస్తూ ఉన్నారు. అట్లానే సాధినః మావటి వాళ్ళు గజానారుహ్య ఏనుగులను ఎక్కి సంతోషంగా వాళ్ళందరూ కూడా ఇటే వచ్చేస్తూ ఉన్నారు. అదిగో అందరూ భ్రాజంతి ప్రకాశిస్తూ ఉన్నారు, అందరూ కనిపిస్తూ ఉన్నారు అన్నయ్య. గృహీత ధనుషౌ చ ఆవాం గిరం వీరా శ్రయావహై అథవా ఇహైవ తిష్టావహ సన్నద్ధౌ ఉజ్జతాయుధౌ. అదిగో ఓ వీరుడా, లే ఇంకా, ఆవా మనిద్దరము, గృహీత ధనుషౌ ధనుర్బాణాలు పట్టుకుని ఈ గిరిని శ్రయావహై ఆశ్రయిద్దాం. మనిద్దరం ఏం చేద్దామంటే సీతమ్మని ఏదో కొండ గుహలో దాచిపెట్టి మనిద్దరం ఈ కొండపైకి ఎక్కేద్దాము. ఎందుకంటే ఆ పైనుంచి యుద్ధం చేయడం ఈజీ. ఎందుకంటే ఆ ఎలివేషన్ వల్ల మనకి అప్పర్ హ్యాండ్ ఉంటుంది యుద్ధం చేయడానికి. మంచి స్ట్రాటజికల్ పొజిషన్ అది. కాబట్టి మనిద్దరం కొండ పైనుంచి యుద్ధం చేద్దాము. లేదా అథవా ఇహైవ ఇక్కడే తిష్టావహ ఇక్కడే ఉందాం, లేకపోతే ఇక్కడ ఉండి ఇక్కడి నుంచే ఉద్యతాయుధౌ మన ఆయుధాలు ఎత్తి పట్టుకుని సన్నద్ధౌ సిద్ధంగా ఉందాము, రాని వాళ్ళని యుద్ధం చేద్దాం మనము. అపి నౌ వశమాగచ్చేత్ కోవిదార ధ్వజహరణే అపి ద్రక్ష్యామి భరతం యత్కృతే వ్యసనం మహత్. ఇంకా ఆ యుద్ధంలో మనం కొండ పైనుంచైనా చేద్దాం, ఇక్కడి నుంచైనా చేద్దాం గాని ఆ యుద్ధంలో ఆ కోవిదార ధ్వజం మొత్తము నౌ వశమాగచ్చేతపి మన వశమవుతుందా? మనం దాన్ని మన వశంలోకి తెచ్చుకోగలమా? అట్లానే
ఆ భరతుడు యత్కృతే ఎవరి వల్లనైతే ఇటువంటి మహత్ వ్యసనం ఇంత కష్టం మనకు కలిగిందో అటువంటి భరతుణ్ణి ద్రక్ష్యామ్యపి చూస్తానంటావా? భరతుడు నాకు కనిపిస్తాడంటావా? ఆ ధ్వజాన్ని మనం వశం చేసుకోగలమంటామా? మనం ఈ యుద్ధంలో గెలుస్తాం గదా! భరతుడు కనిపిస్తాడు గదా! అంటున్నాడు. పైగా త్వయా రాఘవ సంప్రాప్తం సీతయా చ మయా తథా సంప్రాప్తః అయం అరిః వీరా భరతః వజ్జః ఏవ మే. ఓ రాఘవ, ఎవరి వల్లనైతే మయా నా చేత సీత చేత రాఘవ నీ చేత ఇటువంటి మహత్ వ్యసనం ఇంత కష్టం మనకు కలిగిందో అటువంటి అయం అరిహి ఆ శత్రువే ఇప్పుడు సంప్రాప్తః వచ్చాడు. ఎవరి వల్ల మనకిన్ని కష్టాలొచ్చాయో, ఎందుకు భరతుడు శత్రువయ్యాడు? భరతుడు ఇక్కడికి యుద్ధానికే వచ్చాడు అని ఎందుకు అనిపించింది అంటే సైన్యాన్ని తెచ్చాడు. సైన్యాన్ని తెస్తే యుద్ధానికే వస్తారు కాబట్టి చంపడానికే వస్తారు. అంతవరకు వచ్చింది. భరతుడు మనకి శత్రువు ఎందుకయ్యాడు అంటే ఎవరి వల్ల మనకు కష్టం వచ్చిందో ఆయన మనకు శత్రువు కాబట్టి. ఈ అరి ఇప్పుడు మనకు చిక్కాడు. ఆ భరతుడు ఓ వీరుడా మే వజ్జః ఏవ నా చేతిలో చచ్చాడే ఇవాళ. భరతస్య వధే దోషం నా అహం పశ్యామి రాఘవ పూర్వాపకారిణం హత్వా నహి అధర్మేణ యుజ్యతే. భరతుణ్ణి వధిస్తే అందులో దోషమేమీ లేదన్నయ్య. ఓ రాఘవ, అహం అందులో దోషం న పశ్యామి, నాకేమీ తప్పుగా అనిపించట్లేదు. ఎందుకు అంటే పూర్వాపకారిణం ముందు మనకెవరైనా అపకారం చేస్తే వాళ్లను మనము సంహారం చేయడము అధర్మేణ న యుజ్యతే, అధర్మం కాదు. మనకు అపకారం చేసిన వాళ్ళకి మనము ప్రతీకారం తీర్చుకోవడం తప్పేమీ లేదు. కాబట్టి ఇందులో నాకేమి దోషం కనిపించట్లేదు. మనకింత అపకారం చేసిన వాడిని నేను ఇవాళ చంపేస్తాను అని మన లక్ష్మణుడు చెప్తున్నాడు. మనం ఇప్పుడే మనుస్మృతిలో ఏం చదువుకొని వచ్చాము? ఆర్తః అయి ఉన్నా కూడా నా అరుంతుదః, ఆర్తుడైనా సరే కష్టం పొందినా సరే పక్క వాళ్ళని బాధ పెట్టరాదు అన్నది మాత్రము ఎక్సెప్షన్ లేని రూల్. అది పాటించడం చాలా కష్టము. రామచంద్రమూర్తి ప్రయత్నం చేస్తూ ఉంటారు. రామచంద్రమూర్తి అని సాధిస్తూ ఉంటారు. మనం కూడా అట్లా చేస్తూ ఉండవలసి ఉంది. ఇది చాలా సింపుల్. ఇది ఎవరైనా చేస్తారు. మనకెవరైనా అపకారం చేస్తే మనం కూడా వాళ్ళకి అపకారం చేయడం అన్నది న్యాచురల్‌గా అనిపించే లక్షణం. కానీ ఇక్కడే ఉంటే మనం పైకి వెళ్ళడం అన్నది ఉండదు. మనం బాగుపడ్డం అన్నది ఉంది. దీన్ని దాటవలసి ఉంటుంది. ఈ నీ జర్క్ రియాక్షన్ లాగా వెంటనే ఇమ్మీడియేట్‌గా మనకి ఇట్లా చేయాలని అనిపిస్తుంది. అయితే ఇట్లా చేయకుండా ఉండడం ముఖ్యము. అది రామచంద్రమూర్తి ఎట్లా చూపిస్తారో ఆయన చేసి చూపిస్తారు కాబట్టి మనం చూసి తెలుసుకుంటూ ఉండాలి. పూర్వాపకారి భరతః త్యక్త ధర్మః చ రాఘవ ఏతస్మిన్ నిహతే కృత్స్నాం అనుసాధి వసుంధరాం. ఆ భరతుడు పూర్వాపకారి, మనకు ముందు అపకారం చేశాడు. అన్యాయంగా మనకు అపకారం ఆయన ఎందుకు చేశాడు? వాళ్ళ అమ్మగారు చేస్తే ఈయనని మళ్ళీ అనడం ఏంటో. ఆయన త్యక్త ధర్మః, ఆయన ధర్మాన్ని వదిలిపెట్టాడని మన లక్ష్మణుడికి ఎట్లా తెలిసిందో. ఏతస్మిన్ ఈయన నిహతే చనిపోతే ఇంకా తర్వాత కృత్స్నాం వసుంధరాం, అసలు మనకిన్ని కష్టాలకు కారణం భరతుడు. భరతుడు చనిపోతే ఇంకా ఈ వసుంధరను భూమిని మొత్తాన్ని నువ్వు అనుసాధి పాలించు, శాసించు రాఘవ రామ అని చెప్తూ ఉన్నాడు. అద్య పుత్రం హతం సంఖ్యే కైకేయి రాజ్యకాముక మయా పశ్యేత్ సుదుఃఖార్త హస్తిభగ్నం ఇవ ద్రుమం. అద్య ఇప్పుడు ఆ సంఖ్య యుద్ధంలో పుత్రం హతం కొడుకు చనిపోతే ఆ రాజ్య కాముకురాలైన కైకేయి సుదుఃఖార్త ఏడుస్తూ దుఃఖిస్తూ ఆర్తి చెంది ఉన్నదై మయా పశ్యత్ నాకు కనిపించాలి. కొడుకును పోగొట్టుకుని కైకేయి ఏడుస్తుంటే నేను చూడాలి. ఎట్లా అంటే హస్తి ఒక ఏనుగు చేత భగ్నమైన విరిగిపోయిన చెట్టులాగా కైకేయి కూలిపోయి ఏడుస్తూ ఉంటే చూడాలి నేను. కైకేయించ వధిష్యామి సానుబంధాం సబాంధవాం కలుషేణ అద్య మహతాం మేదిని పరిముచ్యతాం. కైకేయిని
సానుబంధం ఆమె పరిచారకులతో పాటు సబాంధవాం ఆమె బంధువులతో పాటు వధిష్యామి నేను సంహరిస్తాను. అద్య ఇప్పుడు ఇదిగో ఈ మహతా కలుషేణ ఈ గొప్ప దోషము కైకేయి అన్న దోషం ఒకటి ఉన్నది ఈ భూమి పైన. దాన్ని పరిముచ్యత మొత్తము శుద్ధి చేస్తాను. అద్య ఇమం సంయతం క్రోధం అసత్కారంచ మానద మోక్షామి శత్రు సైన్యేషు కక్షేషు ఇవ హుతాసనం. ఓ మానద, మర్యాద తెలిసినవాడా, వాళ్ళు మర్యాదలు తప్పి ప్రవర్తించారు. దాంతో నాకు చాలా అవమానం కలిగింది. అసత్కారము అవమానము పొందాను. క్రోధం వస్తున్నది, నాకు కోపం వస్తున్నది. ఇంతవరకు సంయతం దాన్ని నేను అణిచిపెట్టుకున్నాను. పోనిలే అనుకొని నేను ఈ అడవిలో నీతో పాటు ఇక్కడున్నాను. ఇప్పుడు మళ్ళీ ఇంత దూరం వస్తాడా భరతుడు? ఇంక ఊరుకుంటానా నేను? ఇమం ఇదిగో ఈ కోపాన్ని మొత్తాన్ని అద్య ఇప్పుడే నేను ఆ శత్రు సైన్యాల పైన మోక్షాన్ని వదులుతాను. నా కోపం మొత్తం వాళ్ళ మీద చూపిస్తాను. ఏదో హుతాసనం కక్షేషు ఇవ అగ్ని ఎండు గడ్డిని తగలబెట్టినట్టు నా కోపంతో ఈ శత్రు సైన్యాన్ని మొత్తాన్ని దహించి వేస్తాను ఇవాళ. అద్య ఏతత్ చిత్రకూటస్య కాననం నిశితైః శరైః చిందన్ శత్రు శరీరాన్ని కరిష్యే శోణితోక్షితం. అద్య ఇవాళ ఏతత్ ఈ చిత్రకూటస్య కాననం అడవులన్నీ నా నిశితమైన వాడి అయిన బాణాలతో నేను ఆ శత్రువుల శరీరాలను చిందన్ ముక్కలు ముక్కలు చేస్తూ ఉంటే వాళ్ళ శరీరాల్లో నుంచి కారుతున్న శోణితము రక్తంతో ఈ చిత్రకూట పర్వతం యొక్క అడవులన్నీ ఉక్షితం కరిష్యే తడుపుతాను. ఇప్పుడు శత్రు సైన్యం యొక్క శరీరాల్లో నుంచి కారుతున్న రక్తంతో ఈ మొత్తం అడవులన్నీ తడుపుతాను. శరైః నిర్భిన్న హృదయాన్ కుంజరాన్ తురగాన్ తదా శ్వాపదాః పరికర్షంతు నరాంశ్చ నిహతాన్మయా. ఇక్కడ కుంజరాన్ ఏనుగులను, తురగాన్ గుర్రాలనన్నింటినీ నా శరములతో నా బాణాలతో కొడితే అవన్నీ నిర్భిన్న హృదయాలు, వాటి గుండెలు పగిలి వాటి గుండెలు వక్షస్థలాలు నా బాణాలతో చీలిస్తే అవన్నీ ఆ మొత్తము ఏనుగులు గుర్రాలు వాటితో పాటు నరులు కూడా చచ్చి ఇక్కడ పడుంటే వాళ్ళ యొక్క శరీరాలను స్వాపదాహ క్రూర జంతువులు పరికర్షంతు పీక్కుని లాక్కుని పోవాలి. మయా నిహతాహ నా చేతిలో నా బాణాల చేత మరణించిన ఏనుగుల గుర్రాల మనుషుల యొక్క శరీరాలను కళేబరాలను క్రూర మృగాలు లాక్కుపోతూ ఉండాలి. శరాణాం ధనుషః చ అహం అనృణః అస్మిన్ మహావనే సైన్యం భరతం హత్వా భవిష్యామి న సంశయః. నా ధనుషః నా ధనుస్సుతో నా శరాణాం బాణాలతో నేనివాళ చేసే యుద్ధంలో అహం నేను అస్మిన్ మహావనే ఈ అరణ్యంలో యుద్ధం చేస్తూ భరతుణ్ణి సైన్యంతో సహా హత్వా సంహారం చేసి ఇంక నేను నా ధనుర్బాణాల రుణాన్ని తీర్చుకుంటాను. అనృణః భవిష్యామి. నా విల్లమ్ములకు, నా బాణాలకు, నా ధనుస్సుకు ఉన్న రుణాన్ని నేను తీర్చుకుంటాను. నా సంశయ, ఇందులో అనుమానం లేదు అని ఆయన చెప్తూ ఉన్నాడు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకి ఆదికావ్యే అయోధ్యాకాండే షణ్ణవతితమ సర్గః. ఇంకా తర్వాత ఏమైతుంది అంటే రామచంద్రమూర్తి ఇవన్నీ చేయడం నాకు ఇష్టం లేదు, నేను చెయ్యను అని చెప్పవలసి ఉన్నది. ఇంకా తర్వాత రామచంద్రమూర్తి ఏమంటారు, వాళ్ళు ఏమి చేస్తారన్న విషయం మనం వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుంటూ ముందుకు వెళ్దాము. ఇవాళకి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదార విందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనుజాయ సార్వభౌమాయ మంగళం.
వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.